హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఈరోజు ఫ్యాక్టరీలో వచ్చేసి కప్పు అయితే ఎత్తుదాం అనుకుంటాను. కప్పు అంటే ఏంటి, డైలీగా ఎత్తుతారు కదా, ఇందులో స్పెషల్ ఏముంది అని అనుకోవచ్చు. ఈ రోజు నుంచి అయితే చిన్న కప్పు ఎత్తుదాం అనేసి అయితే అనుకుంటాము. పెద్ద కప్పు కూడా ఎత్తుతాము. కాకపోతే ఏంటంటే మీకు చెప్పాను కదా నిన్న వీడియోలో, ఏంటంటే వోల్టేజ్ డౌన్ అయిపోవడం వలన లాలీ ట్యాంక్ అయితే ఆన్ అవ్వట్లేదు. అందుకని పాలైస్ అయితే చేయడం కుదరట్లేదు అనమాట. అందుకని పాలైస్ ప్లేస్లో చిన్న కప్పునైతే వేద్దాము అనేసి అయితే అనుకుంటాము. కానీ పని అయితే తొందరగా అయిపోద్దిలే, చిన్న కప్పే కదా, ఈజీగా వేసి వచ్చి అనేసి అనుకున్నాను. కానీ ఉదయము 7:30కి స్టార్ట్ చేశాను మిషన్ ఆన్ చేసి క్రీమ్ వేయడం అనేది. కానీ ఇప్పుడు టైం వచ్చేసి 4 అయితే అయింది. ఇంతవరకు కప్పుతోనే సరిపోయింది. ఇంకా కోన్ అయితే ఎత్తాలి. ఇగోండి, కోన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇదే ఫస్ట్ ట్రిప్ వేసాము. ఇంకా ఇది అయ్యాక నెక్స్ట్ పెద్ద కప్పు ఎత్తాలి, ఇంకా చిన్న కప్పు కూడా ఎత్తాలన్నమాట. ఇంకా చిన్న కప్పు సరిపోవు కదా, పాలైస్ అయితే 100 వేసి అలా వేస్తారు. అదే ప్లేస్లో చిన్న కప్పు కూడా 100 వేస్తారనమాట. కాకపోతే నాకు పాలైస్ కన్నా కప్పు ఈజీగా అయిపోద్ది, ఏముందలే అనేసి అనుకోను. కానీ అంత ఈజీ ఏం కాదండి. మాకు పాలైస్ చేసేటప్పుడే ఉదయం స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 12-11:30 ఆ టైం అయ్యేసరికి మాకు మా లైన్ వాళ్ళకి సరిపడా పాలైస్ అయితే రెడీ అయిపోయింది. 11-12 పెట్టెల వరకు. కానీ ఇప్పుడు టైం అయితే అలా అయిపోయింది, కానీ కప్పులు ఇంకా పూర్తి కాలేదు. అందుకని ఏ పని కూడా అంత ఈజీ తీసుకోకూడదు, దేని విలువ దానికి ఉంటుంది. ఇప్పుడు తెలిసి వచ్చిందనమాట. దీని టైం అయితే బాగా తీసుకుంది కప్పు అయితే. కప్పు అయితే అంత పెద్ద పని ఉండదు, క్రీమ్ వేసేయడము, ఒకసారి కప్పు వేసుకోవాల్సి వస్తుంది. కానీ పాలైస్ అయితే కంటిన్యూగా పని ఉంటుంది అనమాట. దీనికైతే గ్యాప్ వస్తుంది కప్పుకి అనేది. ఈ కప్పు అయ్యాక చూసారు కదా, కప్పులు అయితే ఇప్పటి వరకు 600 అయితే అయ్యాయి. ఇంకా కప్పులు అయితే వేయవలసి ఉంది. ఇంకా పెద్ద కప్పు కూడా వేయాలన్నమాట. ఇవి వేసాక ఇంకా కూలింగ్ ఎక్కాలి కదా, రేపటికంతా గట్టిపడాలి. లేదంటే సమ్మర్ సీజన్ కదా, వాళ్ళ పెట్టెల్లోకి వెళ్ళేసి తొందరగా కరిగిపోతాయి అనమాట. ఇంకా పెద్ద కప్పు వేసాక ఇంకా కోన్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే లేదు అంటే రేపు ఒక్కసారి వర్క్ లోడ్ ఒకేసారి పడుతుంది అనమాట. ఈరోజు మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈరోజు లైన్ వాళ్ళు కూడా వద్దనేసాము. నేను వోల్టేజ్ డౌన్ వలన ఏ ఐస్ కూడా చేయడం అవ్వలేదు. ఈరోజు కోను, కప్పు, పెద్ద కప్పు, చిన్న కప్పు అయితే చేసాము. ఇంకా పని అయితే అయిపోయి వచ్చింది. ఇంకా 1 గంట పని ఉంటుంది మొత్తం. ఇంకా పెద్ద కప్పు అయితే 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు ఎత్తాము అనేసి అనుకుంటాను. ఎందుకంటే చిన్న కప్పు అంత ఉండగా ఎవరు కూడా పెద్ద కప్పు వేయడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకంటే చిన్న కప్పు, పెద్ద కప్పు ఒకే రేటుకు అమ్ముతారనమాట. ఈ మధ్యన తెలిసింది. అందుకని వాళ్ళకి చిన్న కప్పులోనే ఎక్కువగా ప్రాఫిట్ అనేది వస్తుంది కదా, అందుకనే చిన్న కప్పు ఎక్కువగా వేస్తారు. ఎవరో పెద్ద కప్పు అడుగుతారు అనేసి అనుకుంటాను. ఎందుకైనా మంచిది, ఒక 3 ప్యాకెట్లు వేద్దాము అనేసి అయితే అనుకుంటాను. ఎందుకంటే రేపు మళ్ళీ అయిన వాళ్ళు వచ్చి పెద్ద కప్పు కావాలంటే అప్పటికప్పుడు రెడీ అవ్వదు కదా, అందుకనేసి వేద్దాం అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.